ఓకే చెప్తాను ఒకసారి సార్ సార్ రామగురు సర్వ తీర్థ పరంరుణ పితృ వందన ఆచరే మాతా పితృ నమః మాతా పితృ నమః మీరు నలుగురు వేయండి మాతా పితృ నమః పితృదినోత్సవం ఫాదర్స్ డే రోజున మన సిద్ధు అదృష్టం ఈరోజు తండ్రి గారి పుట్టినరోజు రావడం అంటే పంచపితరులు తల్లిదండ్రుల్లో తండ్రులు 5 ఉంటారు. మొదట జన్మనిచ్చినవాడు, 2 ఆపద్ధర్మంలో యజ్ఞోపేతం చేసినవాడు, 3 కన్యాదానం చేసినవాడు ఒక తండ్రి, 4 ఆపద్ధర్మంలో మనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువు 4వ తండ్రి. 5వ తండ్రి ఎవరండి అంటే ప్రజలందరూ భోజనం చేశాక గంట కొట్టాక అప్పుడు మహారాజు భోజనం చేసేవాడు. మహారాజు అన్నప్పుడు ఒక పౌరుడు ఉంటాడు, అందులో దొంగ ఉంటాడు. వాళ్ళు దొంగలయ్యారు అంటే అసమర్థుడిని నేను అసమర్థుడు కాబట్టి వాళ్ళు దొంగలయ్యారని వాళ్ళందరినీ అడవిలో తెచ్చిపెట్టి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి ఎలా జీవించాలో ఒక పొలం రాసి వాళ్ళని కూడా దేశ పౌరులుగా మార్చేవాడు తండ్రి. తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల్లి సంపాదించేవాడికి ఎక్కువ అన్నం, సంపాదన లేని వాడికి తక్కువ అన్నం కట్టేటువంటి తల్లి ఎలాగైతే ఉంటుందో అలాంటి తండ్రి అయినటువంటి రంగారావు గారు కార్యకర్తలందరినీ కూడా తల్లిలా ఆదరించేటువంటి మంగతాయారు గారు, ఈ పుణ్య దంపతులందరూ కూడా మన యొక్క రాజమహేంద్రవరం వేణుగోపాల స్వామి గారి ఆశీస్సులతో 81వ పుణ్య జన్మదినాన్ని జరుపుకుంటున్న వీరికి 900 పౌర్ణములు అయ్యాయి. ఆ కడుపు చలవ వారి తల్లిగారు తండ్రి గారి ఆశీస్సులతో ఈ రోజుకి కూడా వారి స్వామి సేవ, ప్రజాసేవ, మానవ సేవే మాధవ సేవ అని ప్రతి కార్యకర్తని సిద్ధులుగా చూసుకుంటూ సొంత బిడ్డ మీద ఒక ప్రేమ, కార్యకర్త మీద ఒక ప్రేమ కాదంటూ అలా మనసుని ఎల్లవేళలా నిశ్చలంగా వారు ఆశీర్వచనాలు ఇస్తున్నటువంటి వారు ఈశ్వరుడు లాంటి, మేము విష్ణుభక్తులైనా రంగారావు గారిని ఈశ్వరుడితో కొలుస్తాం. ఎందుకండి అంటే నిరాడంబర ఏ బొంగరాలు రాసినట్టు ఏం పెట్టుకోడు. ఆయన ఏంటంటే వారు పెట్టారు, నేను చూస్తాను కదా వచ్చే భక్తుల్ని, అదే చెప్తున్నాడు. పార్వతి ఇంకో శుభవార్త, పెళ్లి రోజు కూడా ఇవాళ 50వ పెళ్లి రోజు. అయితే ఈశ్వరుడు ఆయన నాగాభరణాలు ధరించాడు, అన్నపూర్ణాదేవికి ఏమో సువర్ణాభరణాలు ఇచ్చాడు. ఆయన పులిజోలు కట్టుకున్నాడు, పార్వతికి ఏమో పులి జన్మాన్ని పార్వతికి పొట్టలు ఇచ్చాడు. ఆయన భక్తులు మీరు పెడుతున్న పళ్ళు చూసి రుచి నాలుగు ఎక్కువైందని ఇక్కడ హలాహలాన్ని పెట్టుకుని ఆ తేనె అమృతాన్ని కూడా విషంగా మింగుతాడు ఈశ్వరుడు. అలాగే అందరూ పొగుడుతుంటే హృదయంలో ఆనందం ఎక్కువైపోయి ఈ శరీరంలో సగభాగం నాకు ఆనందం వద్దని అర్ధరాశ్వరుడిగా సగభాగం ఇచ్చేసాడు. అది కూడా పార్వతికే. అయితే కాశీలో అన్నపూర్ణగా కూర్చుని అందరికీ అన్నం పెట్టమని ఈయన మాత్రం విష్ణాలయంలో ఎక్కడ భగవత్ కార్యాలు ధర్మయజ్ఞాలు జరుగుతాయో అక్కడికి ఆయన రాతి చెరువుకు తీసుకువెళ్ళి రామప్రసాదాలు తీసుకుంటాడు ఈశ్వరుడు. అలా ప్రతి యజమాని కూడా ఈశ్వరుడిలా ఉంటే ఆ ఇల్లు అంతా అష్టైశ్వర్యాలతో వెలుగుతుంది. అట్లా మన పుణ్య దంపతులైనటువంటి మీరు
ఆ పార్వతీ పరమేశ్వరులాగా ఇంకా పూర్ణాయుష్ చేసుకుని ఇంకొక రెండేళ్లలో సహస్ర చంద్ర దర్శనం వస్తుంది. ఆ సహస్ర చంద్ర దర్శనాన్ని ప్రతి కార్యకర్త ఒక మన సిద్ధులాగా వారికి ఆ చంద్ర దర్శనాన్ని చేయించి వేద బ్రాహ్మణ ఆశీర్వచనాలు గోసేవలతో వర్ధిల్లాలని చెప్పి ఈ పుణ్య దంపతులకి మరియు కార్యకర్తలు పేరున ప్రతి ఒక్కరికి వారి భార్యాపిల్లలతో కుటుంబంతో సంతోషంగా జీవించాలని చెప్తూ క్షేత్ర భాగస్వామి దివ్యాశీస్సులు. విశేషం ఏంటంటే వాళ్ళు మన చివరి ఆకాశం సాగు పుట్టినరోజు కూడా అంటే
సావరా పప్పమల్లి గారు సోమరాజు గారు కింద కూర్చొని పైకి వెళ్ళిపోతారు. డాక్టర్ గారికి హాస్పిటల్లో మా గురిగారి దగ్గర ఒక 5 లక్షలు ఒప్పుగా పెట్టే భక్తులు శ్యామరావు గారిని మన మిత్రులు నీది క్యాచ్ అవ్వలేదు ఒకసారి పెద్దగా పెడతారు. మన బ్యాచ్ అందరూ కింద దిగవాలి. సోమయ్య గారు కేక్ కటింగ్ చేస్తారు. మీకంటే ఎక్కువ మీ ఆయన ఆనందపడుతున్నాడు. చెప్పాను అలాగే సోమయ్య గారు కేక్ కటింగ్ అయిన తర్వాత మా బ్యాచ్ మా ఫ్రెండ్ సర్కిల్ అంటే మా సండే ఫ్రెండ్ సర్కిల్ వచ్చి సాల్వ్ అయ్యాల్సింది మా గురి గారిని కోరుకుంటున్నాం. మా సిద్ధు గారు మాట్లాడతారు, నేను కూడా మాట్లాడలేదు ఇంకా. మా గురుగారు కూడా క్లోజింగ్ రిమార్క్స్ లాస్ట్ లోనే మీకు అవకాశం ఇస్తారు.
బేబీ రాగా పుట్టినరోజు. స్టడీ ఒకసారి పుట్టినరోజు వేడుక మరి చెంది జగదీష్ గారు ఫ్రెండ్ సర్కిల్ అది వాళ్ళు 6 నెలల్లో చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రంగారావు గారు కుటుంబం అంతా కూడా సేవా రంగంలోనే పనిచేస్తుంటారు. అంటే ఈ లైన్స్ క్లబ్ కానీ వేరే వేరే ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందా పుట్టినరోజు అని ఎదురు చూస్తుంటారు. కానీ 40 సంవత్సరాలు దాటిన తర్వాత పుట్టినరోజు చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కాకపోతే మరి మా బాబాయ్ గారు సేవా రంగంలో ఇంకా మంచి ఆరోగ్యంతో ఉండాలని ఇటువంటి పుట్టినరోజులు అనేకం చేసుకోవాలని కోరుకుంటూ ఈ చక్కటి ఎలాగా కానీ ఈ మధ్యలో ఉన్న ఆ తేడే మన చిరకాలంగా ప్రజలు గుండెల్లో ఉండిపోయే మనస్తత్వం ఉంది. అలాగే మరి మన తయారు కానీ రంగరాజు కానీ ఎప్పుడు నిత్యం ప్రజాసేవలో ఉంటూ ప్రజల మనసుల్లో ఉంటూ ఈరోజు 80వ పుట్టినరోజు జరుపుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. 80వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్న బేబీరావు గారికి మరియు వారి శ్రీమతి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ రంగంలోనైనా మరి ఆయన చేయి వేస్తే అది పూర్తిగా దాని యొక్క హైయెస్ట్ పీక్ స్టేజ్కి వెళ్ళి అందులో తను చేయాల్సిన అన్ని కార్యాలు పూర్తి చేసి ఎవరు ఏది అడిగినా సరే అన్నిటికీ తలొప్తూ అందరి కోరికలు తీర్చి ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైన పథంలో నడుస్తూ మార్గదర్శకుడిగా ఉంటూ ఎంతో సేవా కార్యక్రమాలు చేసిన శ్రీ బేబీరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ గుడ్ మార్నింగ్. వియ్యకుడు 50 years ప్లస్ ఫ్రెండ్ పాటూరు రంగారావు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సెలబ్రేషన్స్ చేయడానికి మీ జగదీష్ గారు అండ్ టీమ్ అంటే తెలుగుదేశం టీమా ఫ్రెండ్స్ టీమా థ్యాంక్ యూ వెరీ మచ్. మా బేబీరావుకి మీరు ఈ 80వ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్ చేసినందుకు బేబీరావు I wish you a very happy and wonderful, happiest life and to serve the poor and needed community in the best way. Good luck and God bless you. ఇదే రోజు వారి కోడలు మా అమ్మాయి సౌమ్య కూడా పుట్టినరోజు అని చేత మా సౌమ్య కూడా హ్యాపీ బర్త్డే సౌమ్య. గుడ్ లక్. వచ్చిన మీ అందరికీ కూడా ఒక మనిషి ఒక స్టేజ్లో ఎంత సాధించారు ఎంత సంపాదించారు అంటే నిదర్శనం మన వాటిలో మిత్ర బృందం. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మిత్రుడు ఇవాటికి టచ్లో ఉన్నారంటే ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఆ మిత్రుల మధ్యన ఉన్న ఆ బాండింగ్. అలాగే వయసుతో సంబంధం లేకుండా మన మిత్ర బృందంలో నాకు తెలుసు 20 ఏళ్ళ నుంచి అలాగే 60 ఏళ్ళ వరకు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా నన్ను ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా. అలాగే ఒక నిర్మలమైన మనసు అంటే నేను నడుస్తూ ఉన్నప్పుడు చూస్తాను ఒక రిక్షా వాడిని కానీ ఒక శానిటేషన్ కార్యకర్తని శానిటేషన్ కార్మికుడిని కానీ లేదా ఒక బెంచ్ కారులో దిగుతున్న నాయకుడిని కానీ అందరినీ సమానంగా పలకరిస్తూ ఉంటారు. ఈ వ్యక్తిత్వం మనం అలవాటు చేసుకునేది కాదు, అది స్వతహాగా ఉండాలి. ఆ రకం స్వభావంతో నాన్నగారు ముందుకెళ్తూ మా అందరికీ కూడా అలాగ ఉండమని ఎప్పటికప్పుడు నేర్పుతూ ఉంటారు. ఆ విషయంలో మా నాన్నగారితో పాటు మా అమ్మగారికి కూడా సమాజం అన్నది ఒక కళ్ళులాగా మనం ఎలా చూసుకోవాలి, ఇల్లుతో పాటు సమాజం కూడా సమానం అని ఎలా మనం చూసుకోవాలన్నది ఎప్పుడు కూడా నాకు నేర్పిస్తూనే ఉంటారు. ఆ విషయంలో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ మా కుటుంబ సభ్యులందరి తరఫున మీ మిత్ర బృందానికి
వారం రోజుల నుంచి ఊళ్ళో లేకపోయినా జగదీష్ రాత్రి 1 గంటల వచ్చినా ఇక్కడ మొత్తం అంతా సెట్ చేస్తారంటే మనోడి కార్యదక్షతకి కూడా అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి నాన్నగారి మీద ప్రేమ అభిమానం ఇది ఒక మర్చిపోవడం మాత్రమే. రోజు నిరంతరం ఉదయం 4 గంటల నుంచి మొదలవుతుంది వీళ్ళిద్దరు సాంకేత్యం ఫోన్ కాల్స్తో. ఆ అభిమానాన్ని ఇలా చాటుకున్నందుకు ముందుగా థ్యాంక్ యూ జగదీష్. నాకు అవకాశం